కీర్తన భాగం 90వ సంకీర్తన. మోషే రాసినటువంటి కీర్తన 90వ సంకీర్తన 17వ వచనాన్ని చదువుదాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. భక్తుడైన మోషే రాసినటువంటి కీర్తన భాగంలో మోషే పలుకుతూ ఒక మంచి మాట అంటాడు. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. మనం ఆరాధించే దేవుడు ఎవరని మోషే తెలియచేస్తున్నాడంటే, మోషే నమ్ముకున్న దేవుని గురించి అంటాడు కదా, నా దేవుడు లేక మా దేవుడు మా చేతి పనిని స్థిరపరిచేవాడు, మా దేవుడు మా చేతి పనిని ఆశీర్వదించేవాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము, నేను అనుకుంటున్నాను ఇక్కడ మనం అందరము కూడా చేతి పని కలిగిన వారమే. అందరూ చేతి పని చేసేవారమే, అంటే రెక్కల కష్టార్జితం మీద ఆధారపడిన వారమే. ఈరోజు ఈ వచన భాగం లేక ఈ వాగ్దానాన్ని గాకను విశ్వసించగలిగితే దేవుడు మీ చేతి పనులను దీవించును గాక. మోషే అదే అంటాడు, మా దేవుడనే యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మనం అందరము, దేవుడు మన చేతి పనులను ఆశీర్వదించాలంటే భక్తుడు మోషే అంటాడు, ఏ దేవుడు ఆయన చేతి పనిని స్థిరపరుస్తాడనగా మా దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. మోషే దేవుడు నీ దేవుడైతే, మోషే సేవించే దేవుడు నీ దేవుడైతే, మోషే వెంబడించే దేవుడు నీ దేవుడైతే, మోషే పలికిన ఆ ఆశీర్వాదపు వచనం నీ జీవితంలో నా జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఏంటది ఆ వాగ్దానము? దేవుడు మన చేతి పనిని స్థిరపరచును. మన కష్టార్జితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. మోషే దేవుడు నీ దేవుడుగా నువ్వు కలిగి ఉండగలిగితే, మోషే సేవించిన ఆరాధించిన దేవుణ్ణి నీవు ఆరాధించే వ్యక్తిగా ఉండగలిగితే కదా. కీర్తన భాగములో మరొక 145 కీర్తనలు మంచి మాట అంటాడు, చదవద్దు కానీ, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఇట్టి స్థితి కలిగిన వారు. ఏ స్థితి కలిగిన వారు? ఎవరైతే యెహోవాను తమ దేవుడిగా కలిగి ఉంటారో. ఇంకా నేను అంటాను, ఎవరైతే మోషే అంగీకరించిన దేవుడు, మోషే దేవుడిని తమ దేవుడిగా కలిగి ఉంటారో వారు ధన్యులు. ఎలాగ ధన్యులు అవుతారంటే, దేవుడు వారి చేతి పనులను దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ఈ ఆదివారమున ప్రభు మాటను బట్టి దైవజనుడిగా నేను చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. నిశ్చయముగా దేవుడు మీ చేతి పనులను దీవించును గాక. ఎలా దీవిస్తాడు? నిజంగా పిల్లరా, దేవుడు ఎంత అద్భుతకరుడంటే, నీవు ఆయన ప్రజగా లేకపోతే నీకు ఆయన దేవుడిగా ఉంటే, లేక నీవు ఆయన మీద విశ్వసించిన వ్యక్తిగా, లేక నీవు ఆయన వెంబడించిన వ్యక్తిగా ఉండగలిగితే, నువ్వే పని చేసినా, ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనా, కష్టార్జితమా, మరొకట ఏదైనా కావచ్చు, నిశ్చయముగా నువ్వు చేసిన దానిని దేవుడు దీవిస్తాడు. ఉదాహరణకు ఒక మాట చెప్పిన ముందుకు వెళ్తా. విశ్వాసులకు తండ్రి అయిన, విశ్వాసములకు మూల పురుషుడైన అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము హారాను నుండి బయటకు వచ్చినప్పుడు అబ్రహాంతో పాటు ఎవరు వచ్చారు? ఏమండి, అబ్రహాముతో పాటుగా ఎవరు వచ్చారు బయటికి? అబ్రహాము కూడా ఎవరు వచ్చారు పోని చెప్పండి.
యెహోవా వచ్చాడా? చెప్పండి. భార్య, ఇంకా పర్లేదు చెప్పండి, ఇంకెవరు రాలేదా? యేసు రక్తం జై. అబ్రహాముతో పాటు అబ్రహాము భార్య, అబ్రహాము భార్యతో పాటుగా అబ్రహాముతో పాటుగా అబ్రహాము సహోదరునటువంటి హారాను కుమారుడైనటువంటి లోతు కూడా వచ్చాడు. లోతు భార్య బహుశా నేను అనుకున్నాను అప్పటికి లోతుకి బహుశా పిల్లలు కూడా పుట్టుండొచ్చు, లేకపోతే ఆ తర్వాత పుట్టారో మనకు తెలియదు. కానీ మొత్తం మీద లోతు కుటుంబం కూడా అబ్రహాముతో పాటుగా ప్రయాణం అయ్యారు. అయితే ఒకనొక రోజు అబ్రహాము సంతానం లేక అబ్రహాము సంపద, లోతు సంపద దీవించబడినప్పుడు మనకు కనబడుతుంది వారు కలిసి నివసించలేనంతగా వారు దీవించబడ్డారంట. లోతు సంపాదన చెప్పండి, అబ్రహాము గారి సంపాదన, వారున్న ప్రాంతంలో వారు కలిసి జీవించటానికి సరిపడనంతగా వారు దీవించబడ్డారు. అయితే అబ్రహాం అంటాడు, నాయనా మన ఇద్దరం బంధువులము, మన పనివారిని బట్టి మనకి తగాదాలు రావటం మంచిది కాదు, మన పనివారిని బట్టి మనకు తగాదాలు రావటం మంచిది కాదు, మన బిడ్డలము లేక సహోదరులము లేక ఆత్మీయులము, కాబట్టి తగాదాలు అనేది మంచిది కాదు. కాబట్టి ఒక మాట చెప్తాను విను, నీవు నీ సంపదను తీసుకుని నీ పనివారిని తీసుకుని ఏ ప్రాంతం నీకు అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్ళిపో. నువ్వు ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటావో ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటే మిగిలిన ప్రాంతాన్ని నేను ఉంటాను. నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమలో ఉంటాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టు ఉంటాను. నీకు ఏది అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఈ లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని, యోర్దాను నది పరివాహ ప్రాంతాన్ని చూసి, ఆ పచ్చని బీడు భూములను చూసి ఆ ప్రాంతాన్ని ఎంచుకోండి. చదువుదామండి 13వ అధ్యాయంలో, ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూసెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేశాను. చాలండి. అబ్రహాం ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో లోతు ఆ యోర్దాను పరివాహక ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతం అంతా పచ్చగా ఉంది. ఆ పచ్చని ప్రాంతాన్ని ఎంచుకుని లోతు తన కుటుంబంతో పాటు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం ఉన్నాడు కదా, అప్పుడు అబ్రహాం కూడా మిగిలిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి కదా. అక్కడ కనబడుతున్న మాట ఏంటంటే 13వ వచనంలో 14వ వచనం, లోతు అబ్రహాము విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచుని దేశమంతటిని నీకును నీ సంతానమునకు, దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. గమనించాలి. ఇక్కడ జరగవలసిన విషయం ఏంటంటే, లోతు ఆ పచ్చని ప్రాంతాన్ని చూసుకుని వెళ్ళిపోయాడు. లోతు ఆ మైదానమంతా చూసుకుని వెళ్ళిపోయాడు. లోతు తనకున్న సౌకర్యవంతమైన ప్రాంతాన్ని ఎంచుకుని వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము మాత్రము లోతు ఎంచుకున్నట్లుగా ఆ పచ్చని భూభాగాన్ని ఎంచుకోలేదు, కానీ నదీ పరివాహక ప్రాంతాన్ని ఎంచుకోలేదు, కానీ ఇక్కడ మనకు క్షేమంగా ఉంటుంది అని ఎంచుకోలేదు. కానీ లోతు వలె కాకుండా అబ్రహాము ఎడారి ప్రాంతాన్ని ఎంచుకున్నాడంట.
ఏ ప్రాంతం చెప్పండి? ఏ ప్రాంతం చెప్పండి? ఎందుకు ఎడారి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు? అబ్రహాం తెలివిలేనుడా? చెప్పండి. సాధారణంగా కొన్ని సందర్భాల్లో మన పిల్లలు ఏదైనా తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటే ఏమంటాం? ఎరా తెలివి తక్కువ వాడు ఏంట్రా, చూడు ఆడు ఎలా తీసుకున్నాడు, ఆడు మంచి ఏరేసుకున్నాడు, నీకు అన్నీ. ఇప్పుడు అబ్రహాముని మనం అలాగే అనాలి. ఎందుకంటే లోతు శ్రేష్టమైన భాగాన్ని ఎంచుకున్నాడు, శ్రేష్టమైన ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, పచ్చని ప్రాంతాన్ని, మైదానాన్ని ఎంచుకున్నాడు, నదీ పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, ఉండటానికి క్షేమకరమైన ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. కానీ అబ్రహాము ఎడారిని ఎంచుకోవటానికి కారణం ఏంటో తెలుసండి? అబ్రహాములో నాకు స్థిరమైన నమ్మకం ఒకటి, నా దేవుడు ఎడారిని కూడా సారవంతమైన నేలగా దీవించే దేవుడని ఆ ఎడారిని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. చెప్పండి, ఆ అబ్రహాం ఏమని నమ్మడు చెప్పండి? నా దేవుడు, నేను నమ్మిన దేవుడు ఎడారిని కూడా సారవంతమైన నేలగా. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము అబ్రహాము వలె నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, అబ్రహాము వలె దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే, అబ్రహాము వలె దేవుని వెంబడించగలిగిన వ్యక్తిగా ఉండగలిగితే నిశ్చయముగా నీ దేవుడు ఎవరో తెలుసండి. ఒకవేళ నీ స్థితి ఎండిపోయి ఉండొచ్చు, లేక నీ కుటుంబం ఆర్థిక ఇబ్బందులో ఉండొచ్చు, లేక నీ జీవితమే అనావృష్టితో ఉండొచ్చు, అయినా నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉంటే నీ కష్టాన్ని కూడా సంతోషంగా మార్చే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీకు వచ్చిన దుఃఖమును కూడా నాట్యముగా మార్చే దేవుడు ఆయన. చెప్పలేదు ఈ మాట ఆమెనని? అర్థమైందండి ఆ మాట అండి. అబ్రహాము ఎవరు నమ్మాడు కదా? వాక్యం కదా, అబ్రహాము దేవుని ఏమని నమ్మాడు? అబ్రహాము ఏమని నమ్మాడు? ఈ చూస్తాకి ఈ భూమి ఎడారి భూమే కావచ్చు, చూడటానికి ఈ భూమిలో పంట పండకపోవచ్చు, కానీ నేను నమ్మిన దేవుడు ఈ ఎడారిని కూడా చెప్పండి సారవంతమైన భూమిగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే ఆ మాట తీసుకుని అక్కడే ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏమో తెలుసండి? ఆ వచనం 14 వచనం చదవండి. యెహోవా 14 వచనం. యెహోవా ఇదిగో కన్నులెత్తి ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడి నుంచి? నీ ఉన్న చోట నుండి చూడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు, అబ్రహాము సేవించే దేవుడు ఎవరో తెలుసండి? నీ ఉన్న చోట నుంచే నేను దీవిస్తా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచే దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన? ఎడారిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈయన చెప్పండి? అసలు పంట పండటానికి అవకాశం లేని ప్రాంతంలో ఉన్నాడు ఈయన. అక్కడ ఏమంటారు తెలుసా? నువ్వు ఇక్కడి నుంచే, నువ్వు ఉన్న చోట నుండే నేను నిన్ను దీవించబోతా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసండి? అబ్రహాముతో అంటాడు, అబ్రహమా నీ ఉన్న చోట నుండి తూర్పుకి, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఎడారి భూమిని నమ్మలేదు, ఆ ప్రాంతాన్ని నమ్మలేదు. లేకపోతే చెప్పండి ఆ ప్రాంతం ఉన్నటువంటి నదులు నమ్ముకోలేదండి. ఎవరు నమ్ముకున్నాడు? లోతమ్మో నదీ పరివాహక ప్రాంతాన్ని నమ్ముకున్నాడు. లోతమ్మో చెప్పండి ఆ పచ్చని భూభాగాన్ని నమ్ముకున్నాడు. లోతమ్మో చెప్పండి యోర్దాను ప్రాంతము, ఆ మైదానాన్ని ఎంచుకుని ఇదైతే నాకు బాగుంటుంది అనుకున్నాడు. లోతు లోక సంబంధమైన విషయాన్ని చూశాడు, అబ్రహాము ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పౌలు అంటాడు కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి కానీ భూ సంబంధమైన వాటి మీద
ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము నిశ్చయముగా నీవు నమ్మిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ఆత్మ సంబంధంగానే ఆలోచన చేయాలి, ఆత్మ సంబంధంగానే నడుచుకోవాలి, ఆత్మ సంబంధంగానే జీవించాలి, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాలి. అదే నీకు క్షేమం, అదే నీకు ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లోతు లోక సంబంధమైనటువంటి ఆ పచ్చని ప్రాంతాన్ని చూసి ఎంచుకున్నాడు. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, దేవుని వైపు చూసి ఎడారిని ఎంచుకున్న అబ్రహాముని తాను నమ్మిన దేవుడు విడిచిపెట్టలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగుంటూ ఉండగానే దేవుడు ప్రత్యక్షమై యెహోవా చెప్పండి అబ్రహాము తండ్రి కదా, ఇదిగో నీవు ఉన్న చోట నుండే నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఎంతవరకు ఆశీర్వదిస్తున్నాడు? తూర్పు చూడు, పడమర చూడు, ఉత్తరము చూడు, దక్షిణము చూడు, విస్తరింప చేస్తాను, ఈ ప్రాంతమంతా నీ సంతానానికి ఇవ్వబోతా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. నిశ్చయముగా నువ్వు నమ్మిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనలో నమ్మకంగా అబ్రహాము వలె నమ్మకంగా కొనసాగగలిగితే, అబ్రహాము వలె నమ్మకంగా వెంబడించగలిగితే, అబ్రహాము వలె నమ్మకంగా ఆయన ఎదుట నమ్మకస్తుడిగా, ఆయనకు ప్రియమైన వాడుగా నీ జీవితాన్ని మలుచుకుని ఆత్మ సంబంధిగా గాక ఉండగలిగితే నీ దేవుడు నువ్వు ఉన్న చోటు నుండే నిన్ను దీవించబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మూలవాక్యం ఏంటి చెప్పండి? దేవా మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని. ఈరోజు అబ్రహామును ఆ ఉన్న ప్రాంతము నుండే ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నావో, ఈరోజు ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నావో, ఈరోజు ఏ చేతి పని చేస్తూ ఉన్నావో, లేకపోతే రోజు ఏ వ్యాపారం చేస్తూ ఉన్నావో, ఎక్కడ ఉంటున్నావో ఆ స్థితిలోనే దేవునిని దీవించబోతా ఉన్నాడు. నువ్వు చేసేది చిన్న పనే కావచ్చు, చిన్న ఉద్యోగమే కావచ్చు, చిన్న వ్యాపారమే కావచ్చు, నువ్వు చేసే దాంట్లో దేవునికి నమ్మకముగా, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడుగా, దేవునిని వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే నిశ్చయముగా దేవుడు నువ్వు చేసే ప్రతి పనిని దీవించబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కదా కీర్తనకారుడు అంటాడు, నమ్మకమైన వారికి ఏంటి? నమ్మకమైన వారంటే చెప్పండి, నమ్మకమైన వారు అంటే ఏంటి? నా వైపు చూడ, వెనక కూర్చోండి, వెనక. నమ్మకమైన వారు అంటే ఏంటి? దేవుని వెంబడించట్లో నమ్మకత్వం, దేవుని ప్రార్థించట్లో నమ్మకత్వం, దేవుని విశ్వసించట్లో నమ్మకత్వం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా ఉండగలిగితే అంటే దేవుడు ఒకరోజు సాతానికి దేవునికి ఒక విరుద్ధం వచ్చినప్పుడు దేవుడు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు? సాతానికిని దేవునికి పోట వచ్చింది, లేక పట్టుదల వచ్చింది. అప్పుడు ఎవరి మీద నమ్మకం పెట్టుకుని మాట్లాడాడు? యోబుని. ఎందుకు యోబు గురించి మాట్లాడంటే దేవునికి యోబు అంటే అంత నమ్మకం. యోబు అయితేనే ఈ అపవాదికి వాడి శోధనకు తట్టుకోగలిగి జయము పొందటం సాధ్యమవుతుందని ఆ యోబు మీద దేవునికి అపారమైన నమ్మకం. ఆ నమ్మకం నీ మీద నిలపగలుగుతాడా దేవుడు? నిన్ను బట్టి దేవునికి ఆ నమ్మకం కలిగి ఉందా? నిశ్చయముగా నమ్మకముగా నువ్వు ఉండగలిగితే, ఆమేన్. హల్లెలూయా. దేవుని వెంబడించట్లో, దేవుని ప్రార్థించట్లో, దేవుని స్తుతించట్లో, దేవుని కొరకు జీవించట్లో నువ్వు నమ్మకముగా ఉండగలిగితే నువ్వు ఉన్న చోటు నుండి దేవునిని దీవించునుగాక. అబ్రహాము దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అబ్రహాము పట్ల తాను పిలిచిన దేవునికి అతను నమ్మకస్తుడిగా బ్రతికాడు. ఆయన ప్రయాణమై దేవుని మాట తీసుకుని అడుగు ముందుకు వేశాడు. ఆ పరిస్థితిలో అడుగు ముందుకు వేసింది మొదలుకొని తన జీవితాల్లో ఎన్నో శ్రమలు, అవమానాలు, నిందలు, చెప్పండి కొరతలు, అపజయాలు ఏర్పడినప్పటికీ అబ్రహాము ఎప్పుడూ కూడా అడుగు ముందుకేసిన వాడు తిరిగి మరలా వెనకకు
దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందుకనే అబ్రహాము దేవునికి నమ్మకస్తుడయ్యాడు. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, యోబు వలె, అబ్రహాము వలె, దావీదు వలె నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా జీవిస్తే దేవుడు నిన్ను ఉన్న చోటు నుండి దీవించునుగాక. నువ్వు చేసే ఆ చిన్న పనిలోనే దేవుడు దీవించునుగాక. ఆ చిన్న ఉద్యోగంలో నుంచే దేవుడు దీవించునుగాక. ఆ చిన్న వ్యాపారంలోంచే దేవుడు దీవించునుగాక. ఆ మాట చెప్తానండి. రాజుల గ్రంథంలో ఒక తల్లి ఉంటుంది, సారేపతు అనేటువంటి విధవరాలు. సారేపతు అనే ఊర్లో ఉన్న విధవరాలు. ఆ విధవరాలు కరువు కాలంలో తన ఇంటి వారు సమృద్ధిగా భోంచేశారంట. ఏం చేశారు చెప్పండి? ఓ మాట చూద్దాం. ఆ మాట చూడండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయము చదువు 5వ వచనం చూడండి. 5 17వ అధ్యాయము ఒకసారి 15వ వచనం చదవరా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు, అంతటా ఆమె వెళ్ళి ఏలీయా చెప్పిన మాట చొప్పున చెయ్యగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు. గమనించాలి. ఇంతకు ముందే ఈ తల్లి ఏలీయా గారితో చెప్పిన మాట ఏమిటి? ఏలీయా గారు మొట్టమొదటిసారిగా ఆమెతో మాట్లాడినప్పుడు ఈ తల్లి ఇచ్చిన సమాధానం ఏంటి? అయ్యా, మేము సావకు మునుపు మా దగ్గర ఉన్న కొద్దిపాటి పిండితో కొద్దిపాటి నూనెతో రొట్టెలు చేసుకుని నేను నా కొడుకు తిందామనుకుంటున్నామన్నది. కానీ దైవజనుడు ఏలీయా చెప్పాడు, యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, మొట్టమొదటి అప్పము తీసుకొచ్చి తయారు చేసి పట్టుకునిరా నాకు. నువ్వు అలా చేయగలిగితే ఈ కరువు దినములన్నిటిలో దేవుడు మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడని చెప్పినప్పుడు ఆ మాట చొప్పున ఆ సారేపతి విధవరాలు ఏం చేసింది చెప్పండి? ఆమెకున్న కొద్దిపాటి పిండిలో, ఆమెకున్న కొద్దిపాటి నూనెలోంచి దైవజనుడు చెప్పినట్లుగా దేవుని మాటను అంగీకరించి మొట్టమొదటి అప్పము తీసుకొచ్చి చెప్పండి దైవజనుడికి ఇచ్చినప్పుడు, ఆమె హల్లెలూయా, దేవుని మాటకు ఆమె సంపూర్ణంగా లోబడినప్పుడు కనబడతా ఉన్న మాటను తెలుసండి, ఆమె ఇంటి వారును అనేక దినములు సమృద్ధిగా భోంచేశారంట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. చెప్పండి, ఆమె తీసుకొచ్చింది ఏంటి? ఎంత తీసుకొచ్చింది చెప్పండి? దైవజనుడి దగ్గర తీసుకొచ్చిన భాగం ఎంత? చెప్పాలి. దైవజనుడి దగ్గర తీసుకొచ్చిన భాగం ఎంత? ఆమెకున్న దాంట్లో మొదటి అప్పం, ఆమెకున్న దాంట్లో మొదటి భాగం, ఆమెకున్న దాంట్లో కొద్ది భాగం దైవజనుడి మాట చొప్పున, వాక్య ఉపదేశం చొప్పున ఆమె చేసినప్పుడు, ఆమె హల్లెలూయా, ఆమె ఉన్న చోటనే, ఆ కరువు దినాల్లోనే, ఆ కరువు దేశములోనే, ఆ కరువు కాలంలోనే ఆమె ఇంటి వారు సమృద్ధిగా దీవించబడ్డారు. ఆమె హల్లెలూయా. ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, మన దేవుడు మన చేతి పనులను స్థిరపరచువాడు. నువ్వు దేవుల్లో కొద్దిలో నమ్మకంగా ఉంటే నువ్వున్న ఆ నమ్మకత్వానికి తగినట్లుగా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నిశ్చయముగా ఆ సారేపతి విధవరాలు చేసిన ఆ చిన్న పని, తీసుకొచ్చిన చిన్న అప్పం, ఆమేన్ హల్లెలూయా, చిన్న అప్పము ఆమె జీవితంలో సమృద్ధిని కలగచేసింది. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, మన చేతి పనులను దేవుడు దీవించబోతా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవునికి నమ్మకస్తులుగా దేవుని వెంబడించగలిగితే, నీ బ్రతుకు దినములన్నిట్లో అబ్రహాము నమ్మినట్లుగా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని నమ్మగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే నిశ్చయముగా దేవుడు నీ చేతి పనిని దీవించబోతున్నాడు.
మరొక మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 17వ అధ్యాయము 50వ వచనం చదవండి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీని కొట్టి చంపెను. దావీదు ఫిలిష్తీని దేంతో చంపాడంటండి? చెప్పండి, చెప్పాలి. దావీదు ఫిలిష్తీని దేంతో కొట్టి చంపాడంట? చిన్న గులకరాయి. అంటే గొలియాతు అంత బలహీనుడా ఏమండి? కదా, కొన్ని జీవులు ఉంటాయి, బలహీనమైన జీవులు, జస్ట్ చెయ్యట్లా నలిపితే చచ్చిపోతాయి. కొన్ని జీవులు ఉంటాయి ఏమండి, ఆయన వాటిని ఎంత కొట్టినా కానీ దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు మీ గొలియాతు బలహీనుడు అంటారా? గులకరాయిచ్చి కొడితే చచ్చిపోతాకి ఎవరంట? ఆయన 6 మూరల జానుడు ఏమండి. ఆయన శరీరం అంతా శిరస్త్రాణముతో ఉంది, కవచముతో ఉంది. ఆయన చేతి ఈటే చెప్పండి, చెయ్యి పట్టుకున్న ఈట, చేతిలో ఉన్న ఈట ఎంత చెప్పండి? ఒక పడవ నడపటానికి ఉపయోగించే, దోణి నడపటానికి ఉపయోగించే తెడ్డుకర్ర ఉంటుంది చూసారా, అంత పెద్దది. అంత బలమైన మనుషుడు, యోధాను యోధుడైన మనుషుడు ఇశ్రాయేలు సైన్యాన్ని 40 రోజులు గడగడలాడించినటువంటి ఆ వ్యక్తిని దావీదు దేంతో చంపాడంట? చెప్పాలి, దేంతో చంపాడంట? చిన్న గులకరాయి. అయితే చిన్న గులకరాయితో దావీదు చంపడానికి ప్రధానమైన కారణం తెలుసా? పై వచనం కనబడితే, నేను యెహోవా పేరిట వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. చెప్పండి, ఎవరి పక్షంగా వెళ్ళాడు ఈయన? ఎవరి మీద నమ్మకం చెల్లాడు? ఈరోజు వాక్యాన్ని వింటున్న నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే, నీ చేతిలో ఉన్న చిన్నదైనా సరే, నీ చేతిలో ఉన్న చిన్న ఉద్యోగమైనా సరే, నీ చేతిలో ఉన్న చిన్న సంపాదన అయినా సరే, దేవుడు దాన్ని అత్యధికంగా దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయ. మన దేవుడు మన చేతి పనులను స్థిరపరచువాడు. చిన్న గులకరాయే కదా. బహుశా నేను అనుకుంటున్నాను, ఆ స్థలములో గులకరాయి పట్టుకుని వెళ్తా ఉంటే దావీదును చూస్తే, మనం చూస్తే ఏమన్నా తెలుసా? పిచ్చొడిగినేంటి దావీదు, రా చెప్పు, పిచ్చొడిగినేంటి దావీదు? ఆడు అంత పొడుగున్నాడు, అంత బలంగా ఉన్నాడు, ఆడు ఈట ఎంత పొడుగుంది, ఈయనేం పట్టుకుని వెళ్తున్నాడు? చెప్పండి, ఏం పట్టుకుని వెళ్తున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. సరిగ్గా కూర్చో. ఒకసారి చూడండి, మన పిల్లలు ఎంత ఎత్తు మనిషిని ఈనుపులు అట్టుకొచ్చి కొట్టేస్తున్నాడు, చంపేద్దాం. అప్పుడు ఏమనుకుంటా? పిల్లలు కదా అని నవ్వుతాం మనం. కానీ మనకు తెలుసు, ఆ ఈనుపులతో పెద్ద మనిషి చచ్చిపోతాడా? బహుశా దావీదు వడిసెలు పట్టుకుని, ఆ రాయిలు పట్టుకుని, గులకరాలు పట్టుకుని వెళ్తా ఉంటే అందరూ ఆశ్చర్యపడ్డారు, అందరూ ఎగతాళి చేశారు. కానీ దావీదు నమ్మిన దేవుడు ఎవరో తెలుసండి? చిన్న గులకరాయితోనే అద్భుతాన్ని చేసే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ చిన్న గులకరాయితోనే యోధాను యోధుడైన గొలియాతును చంపగలిగిన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, ఈరోజు నీ దగ్గర ఉన్నట్టు భాగము కొంత భాగమే కావచ్చు, నువ్వు చేసే ఉద్యోగము చిన్నదే కావచ్చు, నీ వ్యాపారం చిన్నదే కావచ్చు, నీ సంపాదన చిన్నదే కావచ్చు, లేకపోతే నువ్వు చేసే చేతుల పనులు చిన్నవే కావచ్చు. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే ఆ చిన్న దానిని దేవుడు అత్యధికంగా దీవించబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటారు, ఏముందండి పాస్టర్ గారండి, కొద్ది భాగం వస్తుందండి, చాలట్లేదండి జీతం. నువ్వు దేవునిలో నమ్మకంగా ఉండు, దేవుని నమ్మకంగా వెంబడించు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకముగా వెంబడించు.
ప్రభు తప్పకుండా ఆ కొద్ది దానినే, ఆ ఉన్న దానినే దేవుడు అత్యధికంగా దీవించిపోతా ఉన్నాడు. మోసే చేతిలో కర్ర ఉంది కదా, మోసే చేతిలో కర్ర. మోసే చాలా అన్నాడు, ప్రభువా నేను వెళ్ళండి ఆయన, ఎవరినైనా పంపించిన ఆయన, ఎవరినైనా చూసుకొని ఆయన అన్నాడు, ఎవరినైనా ఉపయోగించుకో అన్నాడు. మొత్తం మీద ఎలాగైతే దేవుడు ఆ మోషే గారి మెల్లోంచి నుంచోబెట్టాడు. మళ్ళా అంటాడు కదా, ప్రభువా నేను వెళ్తే వాళ్ళు నమ్ముతారేంటి నన్ను, ఇశ్రాయేలు అసలు మొండోళ్ళలో అనుమానాలు ఎక్కువ, సందేహాలు ఎక్కువ, నన్ను నమ్మరు అంటే అన్నాడు కదా. అప్పుడు మోషే నీ చేతిలో ఏముందయ్యా అన్నాడు. ఏముంది చెప్పండి? కర్ర అన్నాడు. కర్ర కిందాడే అన్నాడు. ఆ కర్ర పాము అయిపోయింది. మళ్ళా పట్టుకునేదాడికి మళ్ళా కర్ర అయిపోయింది. వెళ్ళావు. ఈ కర్రతోనే ఐగుప్తు దేశంలో పరిస్థితులు మార్చబోతా ఉన్నాం. ఈ కర్రతోని ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకురాబోతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. దేవుడు మోషేను బలపరచడానికి ఏం వాడుకున్నాడు? ఎక్కడ తీసుకొచ్చాడు కర్ర? చెప్పండి. మోషేకి చెప్పండి, చేతిలో ఉన్న కర్ర ఎక్కడిని తీసుకొచ్చాడు? దేవుడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఇచ్చాడా? లేదు. మోసే చేతిలో ఉన్న కర్రే మళ్ళా దేవుడు ఎక్కడికో పట్టుకెళ్ళి ఈ కర్ర అట్టుకెళ్ళు, ఈ మంత్రదండం పట్టుకెళ్ళు. దేవుడు మోసే చేతిలో ఉన్న కర్రనే చెప్పండి దేవుని కర్రగా మార్చేసాడు. అద్భుతాలు చేసే కర్రగా మార్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశ్చర్యాలు చేసే కర్రగా మార్చేసాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసే కర్రగా మార్చేసాడు. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, ఈరోజు నీ అవసరాలు చాలా ఉన్నాయి, చాలా పెద్ద అవసరాలు ఉన్నాయి. కానీ నీ సంపాదన కొద్ది మాత్రమే. అయినా దిగులు పడకో. ఆ ఉన్న దాంట్లో, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవుడిని నమ్మకంగా వెంబడించు. తప్పకుండా ఆ చిన్న దానితోనే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ చిన్న చేతి పనితోనే దేవుడు అద్భుతం చేయబోతా ఉన్నాడు. నీ అవసరాలు తీర్చబోతున్నాడు. నమ్మిన వారు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, మన దేవుడు మన చేతి పనులను స్థిరపరచువాడు. నువ్వు నమ్మితే నువ్వు చేసే పని చిన్నదే, నువ్వు చేసే ఉద్యోగము చిన్నదే, నీ వ్యాపారం చాలా చిన్నది, నీ సంపాదన చాలా తక్కువ. దిగులు పడకో. చిన్న ఉద్యోగం చేస్తాను దిగులు పడకో. ఏమండి, కొద్దిపాటి సంపాదన దిగులు పడకో. నీ కష్టాదం చాలా చిన్నదని దిగులు పడకో. నువ్వు ఉన్న దాంట్లోనే, నువ్వు కలిగిన దాంట్లోనే దేవుడు నమ్మకంగా వెంబడించు. తప్పకుండా నీకున్న కొద్ది భాగాన్ని చెప్పండి నూరంతలుగా దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది వారి జీవితంలో అభివృద్ధి చెందటానికి ఇదొక సాకుగా చూపిస్తారు. ఏమిటి? మా వల్ల ఎక్కడ అవుతుందండి పాస్టర్ గారండి, మా వల్ల అవుతుందండి, వాళ్ళు అయితే డబ్బున్న వాళ్ళు అని. అసలు చాలామంది మనం ఏం చేస్తాం తెలుసండి, ఆ కొద్ది దానితో ప్రయత్నమే చెయ్యం మనం. కొద్ది దానితో సామెత 31 అధ్యాయంలో ఒక తల్లి ఉంది. ఏ తల్లి? గుణవతి అయినా ఆ తల్లి ఏం చేసింది తెలుసండి, ఆమె దగ్గరున్న సంపాదనలో కొద్ది భాగాన్ని దాచిపెట్టి ఏం చేసింది చెప్పండి, ఒక పొలాన్ని కొందంట. ఎవరు చెప్పండి? జీవనోపాధి కష్టపడి పని చేసుకునే తల్లి. ఏమండి, కష్టపడి పని చేసుకుని ఆ రోజు కుటుంబాన్ని పోషించుకునే ఆ కుటుంబం, ఆ తల్లి ఏం చేసింది చెప్పండి, తాను సంపాదించిన దాంట్లో కొంత పోగేసి, ఆ పోగేసిన దాని అంతటిని సమకూర్చి ఏం చేసింది? ఇప్పుడు అజయ్ ఓ ఎకరం పొలం కొనవయ్యా అంటే, ఊరుకోండి పాస్టర్ గారు భలే చెప్తున్నారు మీరు, మనం ఎక్కడండి. నిజమే, వాస్తవమే. మన పరిస్థితి అదే, మన సంపాదన అంతే. మన సంపాదన అంతంత మాత్రమే ఉంటుంది. దేవుని పిల్లలు నేర్చుకోవాలి. ఫైనాన్షియల్ విషయంలో చెప్పండి డిసిప్లిన్ మనకు కావాలి. ఏం కావాలి చెప్పండి? మాట చెప్తానండి. ఈరోజు మన కులాలు ఎస్సీ ఎవరిని
ఏ ఊర్లో నిన్ను హేళన చేశారో, ఏ ఊర్లో నిన్ను తక్కువగా చేశారో చెప్పండి, నువ్వు నిజముగా నువ్వు అభివృద్ధి చెందితే దేవుడు అక్కడే నిన్ను గౌరవించబడే వ్యక్తిగా చేయబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ విచారం ఏంటి తెలుసండి, ఎందుకు మనం ఇలాగే ఉండిపోతున్నామంటే మనకి ఆర్థిక పరమైన ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు మన దగ్గర. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మన సంపాదన 10 రూపాయలు అయితే 10 రూపాయల సంపాదన చేతికి రాక మునిపే దాని కొరకు 12 రూపాయల ఖర్చు రెడీ చేసి పెడతాం మనం. ఏమండి, మన జీతం వచ్చేది ఎంత? నెల వచ్చేటప్పుడు 10,000 వస్తుంది. కానీ నెల వచ్చేటప్పుడు మన ఖర్చు ఎంత చూపిస్తుంది తెలుసా? బాకీలు 12,000, అంటే 2,000 మళ్ళీ బాకీ. కానీ ఆ తల్లి గుణవతి అయిన భార్య ఏం చేసింది తెలుసా అండి? తనకొచ్చిన రాబడిలోనే, తనకొచ్చిన కొద్దిపాటులోనే ఏం చేసింది? కుటుంబాన్ని కావలసినవి సమకూర్చుకుంది. దాంట్లో కొంత భాగాన్ని తీసి సేవ్ చేసింది. నేను అందుకనే చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా సేవింగ్స్ కావాలి. మన పిల్లలకి చాలామందికి అది నిండినయో నిండలేదో తెలవదు. మరి నేను చూస్తున్నాను, ఎవరైనా నిన్నోళ్ళు కనీసం పాస్టర్ గారు నా డిబ్బి నిండిందండి, ఇదిగోండి దశంభాగం అని ఎత్తాలనుకుంటున్నాను నేను, ఏసు రక్తం చేయి. ఎవరు ఇవ్వట్లేదు. అప్పుడెప్పుడో 2 ఇచ్చారు నాకు, దేవునికి స్తోత్రం చెప్పుదాం. 2 కనపడ్డారు. మళ్ళీ తర్వాతగా డిబ్బీలు ఏమోని అర్థం కావట్లేదు నాకు. నిండుతున్నాయా? కొంతమందికి డిబ్బీలు అంటే నోరెగలించి చూస్తున్నా తెంగరోళ్ళ. ఏం డిబ్బీలు అయ్యి మర్చిపోయారు. మరి తల్లిదండ్రులుగా మనం ఒకసారి పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వారిని చిన్నగా ప్రోత్సహించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా పిల్లలు ఈ మాట ఇంతకుముందే నేను న్యూస్ చూస్తున్నప్పుడు, న్యూస్లో TV9లో ఒక మాట ఇచ్చాడు. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించాలంట. చిన్నపిల్లలతోటే ఏం నేర్పించాలి చెప్పండి? డిసిప్లిన్ నేర్పించాలంట. మనకు పిల్లలకి ఊరికండి పాస్టర్ గారు నా కొడుకు రాజులాగా బతకాలండి అని చెప్పి నీ స్తోమత కంటే ఎక్కువగా ఖర్చు పెడతాం, ఆ రాజులాగే పెరుగుతాడు. ఉండాలి కదా రాజులాగా పెరుగుతాకి. చివరికి ఆడి జులాయి అయిపోతాడు, జోదగాడు అయిపోతాడు, ఖర్చు రాయుడు అయిపోతాడు. ఏమండి, నువ్వు ఇచ్చేది 10 రూపాయలు అయితే 50 రూపాయలు ఖర్చు పెడతాడు. అంటున్నాను, మన కుటుంబాలు ఫైనాన్షియల్గా దీవించబడాలంటే తప్పనిసరిగా మనము మన పిల్లలు కూడా ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే, ఏమండి, ఆర్థికంగా క్రమశిక్షణ లేకపోతే తప్పనిసరిగా ఏ రోజు కూడా ఏ కాలంలో చూసినా మనము 0 పాయింట్లోనే ఉంటాం తప్ప నెంబర్ 1 స్థాయిలోకి వెళ్ళాం. ఒక మాట చెప్తానండి, ఈ మధ్యకాలంలో ఒక ఆయన గుండాయన వస్తాడు. గుండాయన డబ్బులు ఊరికే రావు అంటాడు కదా. ఎవరు ఏంటది? బంగారం వ్యాపారం. ఏంటది షాప్? ఏంటది? కళ్యాణి జ్యువెలర్స్. లలిత జ్యువెలర్సా? లలిత జ్యువెలర్స్. ఏమంటే అసలు లలిత జ్యువెలర్స్ ఏంటి? ఆయన సున్నా. అర్థమైందండి? ఆయన సున్నా అండి. ఆయనకి ఏమీ లేదు. కనీసము పని చేస్తానంటే పని కూడా ఇచ్చేవారు కాదంట. అలాగ ఒక రోజు ఎవరో నాలంటి దగ్గరికి పనిలోకి వెళ్ళి 2 జువకాలు తయారు చేస్తే వాడు పట్టుకెళ్ళి చెన్నైలో అమ్మొచ్చాడంట. ఆడు ఇది చూసి వాళ్ళ అమ్మగారు 2 గాజులు తీసాడు. ఏం చెప్పండి? 2 గాజులు. వాళ్ళ అమ్మగారు 2 గాజులు తీసుకెళ్ళి జువకాలు సొవులి తయారు చేసి ఆయన ఆ 2 జువకాలు పట్టుకెళ్ళండి. ఆయన వెళ్ళాడంట చెన్నై. అలాగ ప్రారంభించబడిన ఆయన వ్యాపారం ఈరోజు చెప్పండి ప్రపంచాల్లో చాలా దేశాల్లో ఆయనకి షాపులు ఉన్నాయి, షోరూమ్స్ ఉన్నాయి, బంగారపు షోరూమ్స్. ఎక్కడ ప్రారంభించాడు? 2 గాజులతోటి. వాళ్ళ అమ్మగారు 2 గాజులతో ప్రారంభించాడు. ఒకవేళ మీ అమ్మగారికి మన తల్లిదండ్రులకి నమ్మి ఒరే నాయన ఆ లలిత జ్యువెలర్స్లేగా నువ్వు కూడా ప్రైజు కూడా ఇస్తావని చెప్పి ఒకవేళ నిజంగా వాళ్ళు బంగారపు గాజులు ఇచ్చారనుకోండి, ఏసు రక్తం సాయంత్రం వచ్చేటప్పటికి ముందుకి వెనక్కి తూగుతూ వస్తాం. మనం ముందుకి వెనక్కి
తూగి మా అమ్మ ఇచ్చింది కదా అని చెప్పు పలవ పట్లమూడి పట్టుకుని, అమ్మా అది అమ్మగారు బంగారం ఇచ్చినందుకు ఏమిస్తాం మనం? అది పలవ పొట్లం ఇస్తాం. కానీ ఆయన ఏమి ఇచ్చాడు తెలుసా? ఆయన ఏం చేశాడో తెలుసా? తల్లి ఇచ్చిన 2 గాజుల కొరకు తల్లిగారికి ఆ చెన్నైలో షోరూమ్ కొనేసి తల్లిగారికి గిఫ్ట్గా ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. 2 గాజులు ఇస్తే బంగారపు షోరూమ్ని ఇచ్చేసాడండి. నువ్వు ఇవ్వగలుగుతావా? చెప్పండి, నువ్వు ఇవ్వగలుగుతావా? ఎందుకు మనం ఇవ్వలేకపోతాం తెలుసా? మన దగ్గర ఏం లేదు, డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు. జులాయిగా తిరగటం, ఎంజాయ్గా తిరగటం, చెప్పండి, ఐసా పైసాగా తిరగటం. ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, మనము డిసిప్లిన్ నేర్చుకోవాలి. మన పిల్లలకు కూడా డిసిప్లిన్ నేర్పించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను. నేను ఒకసారి అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి నుంచుంటే మన పిల్లలు చెప్పండి సైకిల్ వేసుకుని వెళ్ళిపోయి ఆ సైకిల్ నిండా తెచ్చుకుంటారు. ఏంటయ్యి? కురుకురు ప్యాకెట్లు. ఒక్కో ప్యాకెట్ 10 రూపాయలు. కనీసం ఒక్కో సైకిల్లోనూ 3 వేసి 4 వేసి ప్యాకెట్లు ఉంటాయి. అంటే వాడికి ఎన్ని ఇచ్చావు? 50 రూపాయలే. నువ్వు ఇప్పుడే 50 రూపాయలు ఇచ్చి కొనుక్కు తెచ్చుకోమంటే వాడికి అలవాటు చేస్తే కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి వారిని దాంట్లో చెప్పండి డిబ్బీలో కొంత భాగం వేసి లేక ప్రోత్సహించాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నిజమండి, నిజం. ఈ డిసిప్లిన్ మనకు కావాలి. ఈరోజు చాలామంది మన ఆర్థిక పరంగా ఇబ్బందులు పడిపోవడానికి కారణం తెలుసా? సేవింగ్స్ ఉండవు, జాగ్రత్త ఉండదు మనకి. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అప్పు తెచ్చుకోవటమే, వేరే ఆప్షన్ లేదు మన దగ్గర. అన్ఎక్స్పెక్టెడ్గా నీరసం చేసిందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాలంటే చెప్పండి, మళ్ళీ ఏదో బాబుని ఎవరో బాబుని పట్టుకుని, బాబు రేపు బాగోలేదురా నాయన ఒక ముందు ఇచ్చేస్తానరా అని మళ్ళీ 1000-2000 రూపాయలు అప్పు చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ నీ జోబులో ఉన్న డబ్బులు, నువ్వు సేవ్ చేసుకున్న డబ్బులు పట్టుకెళ్ళి ఖర్చు పెట్టుకోవటానికి ఆస్కారం మనకి లేదు. ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, దేవుడిని దీవించేవాడే, దేవుడిని ఆశీర్వదించేవాడే. నేను ఉన్న దాంట్లో ఓ మాట చెప్తానండి, సమయం వచ్చింది కాబట్టి, అవకాశం వచ్చింది కాబట్టి. ఇస్సాకు ఒకరోజు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, దేశమంతా కరువు ఉంది, ఐగుప్తుకు వెళ్ళమంటావా అని అడిగాడు. దేవుడు అన్నాడు, నో, ఇక్కడే ఉండు అన్నాడు. ఇక్కడే ఉండమని చెప్పినప్పుడు ఇస్సాకు అలాగే ఉండిపోయాడా? చెప్పండి, ఇస్సాకు అలాగే ఉండిపోయాడా? ఎలా ఉన్నాడు? ఇస్సాకు అదే ప్రాంతంలో వాస్తవంగా అబ్రహాము గారి వృత్తి ఏంటి తెలుసండి? గొర్రెల పెంపకం. యూదులు హెబ్రీలు అందరూ గొర్రెలు మేపుతారు. కానీ ఇస్సాకు ఏం చేశాడు అక్కడ? చెప్పండి, ఏం చేశాడు? వ్యవసాయం చేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకో తెలుసా? ఆ సమయంలో దేవుడు తనకు వాగ్దానము చేసినప్పుడు తన దగ్గరున్నదేంటి? కొన్ని ఇత్తనాలు మాత్రమే. ఆ కొన్ని ఇత్తనాలని తీసుకువెళ్ళి భూమిని సాగుబడి చేసి ఆ భూమిలో విత్తినప్పుడు, ఆమెన్, హల్లెలూయా, ఆయన దగ్గర ఉన్నదానితోనే వ్యవసాయం ప్రారంభించాడు, ఉన్నదానితోనే ప్రవేశపెట్టాడు, ఉన్నదానితోనే తన అభివృద్ధికి నాంది పలికాడు. ఆమెన్, హల్లెలూయా. గమనించాలి, అక్కడ కనబడుతున్న మాట తెలుసండి, దేవుడు ఆ ఇస్సాకును 100 అతడు ఉన్న ఆ దేవుని వాగ్దానం తీసుకుని అలాగ ఉండిపోలేదు. తనకి ఏదైతే ఉందో ఉన్నదానితోనే పని ప్రారంభించాడు. ఒక మాట చెప్తాను, మనమే మన కులాల్లోనే వెనకబడి ఉంటాం. ఇప్పుడు కొన్ని కులాన్ని కూడా సారవంతముగా దీవించేవాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, నువ్వు నిశ్చయముగా నమ్మగలిగితే నీ దగ్గర ఉన్న కొద్ది భాగాన్నే దేవుడు అత్యధికంగా దీవించబోతా ఉన్నాడు కదా. యేసుక్రీస్తు వారు
ఆయన స్వార్థ పరిచయం ప్రారంభించిన దినాలు 3 రోజులు మీటింగ్స్ జరిగినప్పుడు ఏమండి అక్కడున్న 5,000 మంది పురుషులకే పెట్టడానికి ఆహారం లేకపోతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన భాగం ఎంతండి చెప్పండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆ చిన్న పిల్లవాడు తీసుకొచ్చిన భాగం ఎంతండి? అక్కడున్న జనం ఎంతమంది? 5,000 మంది పురుషులు. స్త్రీలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో ఏమండి? అంతమంది జనాభాకి ఆహారం పెట్టాలని ప్రభు మాట్లాడితే ఆయన తీసుకొచ్చిన భాగం, ఆ చిన్న పిల్లడు తీసుకొచ్చిన భాగం ఎంత? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు. ఆ స్థానంలో మనముంటే నిజంగా అలాగ తీసుకొచ్చిన అక్షయ అయితే దేవునికి స్తోత్రం చెబుదాం. వెళ్ళిపోయాడా? రేవు దాటేసాడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదాం. నిజంగా అక్షయ్ గాక పాటలు గారండి, ఆయన కొంచెం కంగారు ఎక్కువ కదా, పాటలు గారండి ఇంకో నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి అని అనుకో, నిజంగా ఏమన్నా మొనగళ్ళు వేసాడు, ఇంతమంది కంటే 5 రొట్టెలు సరిపోతాయా ఎక్కుజా అంటాం లేదా? బహుశా ఆ చిన్నపిల్లోని అందరూ కూడా అలాగే, శిష్యులు కూడా ఆయన్ని అలాగే అని ఉండొచ్చు. కానీ యేసు ప్రభు దగ్గరికి రాగానే, యేసు ప్రభు దగ్గర తీసుకురాగానే చెప్పండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు సమృద్ధిగా ఆహారంతో సరిపోయింది. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని దగ్గర తీసుకురా. నీకున్న పని, నీకున్న సంపాదన దేవునికి నమ్మకస్తురాలుగా జీవించగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు నీకున్న దానిని దేవుడు దీవిస్తాడు. నీ చిన్న చేతి పనిని దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. మన దేవుడు ఎవరో తెలుసండి? కొద్ది వాటిని సమృద్ధిగా మార్చేవాడు. ఆమేన్, హల్లెలూయా. కొద్ది వాటిని అనేకమైన వాటిగా మార్చేవాడు. కానీ ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, దేవుడు నీ చేతి పనులను దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రాహాము వలె దేవుని మీద నమ్మకుంచుదాం, దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం. దేవుని ఎదుట అబ్రహాము వలె దేవునికి నమ్మకంగా వెంబడించడం నేర్చుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఆ సమయంలో అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఇంత తెంగరుడు వెంటే అబ్రహమా, చూడు ఎంత తెలివైనడు, లోతు పచ్చటి భూభాగాన్ని ఎంచుకున్నాడు, ఈ ఎడారిలో ఏం చేస్తావు నువ్వు అంటే అబ్రహాము ఇచ్చే సమాధానం తెలుసా? నీ కళ్ళకి ఇది ఎడారే కనబడవచ్చు, కానీ నా దేవుని బట్టి, నా యేసయ్య నామాన్ని బట్టి ఇది పచ్చని భూభాగముగా పాలు తెలు ప్రవహించే దేశంగా దేవుడు దీవించబోతున్నాడు కదా. దేవుడు ఏమన్నాడు? తూర్పుకి, ఉత్తరానికి, పడమరకి, దక్షిణానికి చూడు, ఈ దేశమంతా నీ సంతానానికి అదే ఆ భాగం ఏది చెప్పండి? పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ దేశంలో ఆ రోజు అబ్రహాముతో చెప్పినటువంటి ఆ దేశం ఎటువంటి దేశమో తెలుసా అండి? మన ఊర్లో పొడుగ్గా ఒక కాయగూరలు కాస్త పొడుగ్గా ఉంటుంది. ఏంటది? పొడుగ్గా ఉంటుంది పొట్లకాయ. మన ఊర్లో, మన ప్రాంతంలో పొట్లకాయ పొడుగ్గా ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ దేశంలో పొట్లకాయ అంత పొడుగుంటుంది వంకాయ. అర్థమైందండి? ఆ ఇజ్రాయెల్ దేశంలో ఒక వంగ చెట్టు 40 కేజీలు కాస్తుందంట. 40 కేజీలు. ఒక్క టమాటా చెట్టు 40 కేజీలు కాయలు కాస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కేవలం వంకాయ ఉంటుంది సార్, సొరకాయ అంత, అంటే ఒక్కొక్క వంకాయ ఎంత ఉంటుంది? ఏసు రక్తం చేయి. అంత సారవంతమైన నేలగా మార్చేసాడు దేవుడు అబ్రహామును బట్టి, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, అబ్రహాము నమ్మకత్వాన్ని బట్టి, అబ్రహాము లోబడే తత్వాన్ని బట్టి చెప్పండి, ఎండిన నేల ఏమండి, ఆ ఎండిన పర్ణంతటిని కూడా సారవంతమైన నేలగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నిశ్చయముగా ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, అబ్రహాము వలె దేవుని నమ్మి వెంబడించగలిగితే, నీకున్న కొద్ది భాగాన్ని అత్యధికంగా 100 దీవించబోతా ఉన్నాడు, 100 ఆశీర్వదించబోతున్నాడు. ఆమె హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసండి? ఆయన పిల్లల, ఆయన సంతానము, ఆయన ప్రజల చేతి పనులను దీవించువాడు. మోషే అంటాడు, దేవా మా చేతి పనిని మాకు స్థిరపరచు.
ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యాన్ని వాగ్దానాన్ని నువ్వు నమ్మి స్వీకరించగలిగితే దేవుడు నీ చేతి పనులను దీవించబోతున్నాడు. నీ ఉద్యోగాన్ని దీవించబోతున్నాడు, నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు, నీ వ్యవసాయాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే ఏమండి, ఇస్సాకు కొన్ని విత్తనాల్ని నూరంతలుగా ఫలింపచేసి ఆ ఇస్సాకును అభివృద్ధిపరిచిన దేవుడు నీకున్న కొద్దిపాటి భూమిని, కొద్దిపాటి పంటను, కొద్దిపాటి సంపాదనను నూరంతలుగా దేవుడు దీవించడా? చెప్పాలి, దీవించడంటారా? ఇస్సాకు లాంటి లోబడే తత్వం, ఇస్సాకు వలె దేవుని యందు విశ్వాసం ఉంచే మనసు నీవు కలిగి ఉండగలిగితే అప్పుడెప్పుడు ఇస్సాకును కాదండి, ఈరోజు దేవుడు నిన్ను నూరంతలుగా దీవించబోతున్నాడు. నీ బిడ్డల నూరంతలుగా దీవించబోతున్నాడు. నీ వ్యవసాయం నూరంతలుగా దీవించబోతున్నాడు. నీ చేతి పనులను నూరంతలుగా దీవించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముతో అంటాడు, అబ్రహామా నీ ఉన్న చోట నుండే, ఏమంటండి, ఎక్కడి నుంచి ఆ భాగాన్ని, ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవటానికి అబ్రహాము పరిగెత్తలేదు. అక్కడికి ఇక్కడికి ఆ పక్కకి ఈ పక్క. నో, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఉన్న చోట నుండే చూడు, ఈ దేశమంతా నేను నీకు ఇవ్వబోతున్నాను. దేవుడు నీకేమి ఇచ్చాడో, ఈరోజు నీ దగ్గర ఏముందో, నీ స్థితి ఏదో, నీ దగ్గర ఏం కలిగి ఉన్నావో ఆ కొద్దిపాటితోనే నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తున్నాను. రాజుల మొదటి గ్రంథంలోనే ఒక తల్లి ఉంటుంది. రాజుల మొదటి గ్రంథంలో చెప్పండి, ఒక దైవజనుడి భార్య, ఏమంటే దైవజనుడి భార్య చనిపోతే ఆ చనిపోయినటువంటి ఆ భర్త కలిగినటువంటి ఆ తల్లి దైవజనుడి దగ్గరికి వచ్చి అంటది, అయ్యా అప్పుల వారు నా 2 కుమారుల్ని తీసుకువెళ్ళిపోతున్నారయ్యా, అప్పుల వారు తీసుకెళ్ళిపోతున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు, నా యజమానుడు భక్తి కలిగిన యజమానుడు అని చెప్పినప్పుడు దైవజంట కదా, నీ దగ్గర ఏముంది, నీ ఇంట్లో ఏముంది అని అడిగినప్పుడు ఆమంట కదా, అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, నూనె కొండ తప్ప. నూనె కొండ ఏముంది చెప్పండి, ఆమె దగ్గర ఏముంది చెప్పండి? ఆ ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేసి తన అప్పులన్నీ తీర్పునట్లుగా సమృద్ధిగా మార్చేసాడు. ఈరోజు ప్రభు మాట చెప్తున్నాను, నీ దగ్గర ఏముందో, ఇదే ఉందని దిగులు పడొద్దు, ఇదే ఉందని బాధపడొద్దు, అయ్యో నా బ్రతికింతే అని దిగులు పడొద్దు. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే నీ దగ్గర ఉన్న ఆ కొద్ది భాగాన్ని దేవుడు నూరంతలుగా దీవించబోతున్నాడు. నువ్వు సంపాదించిన కొద్ది భాగాన్ని అత్యధికంగా దేవుడు దీవించబోతా ఉన్నాడు. నువ్వు కలిగినటువంటి ఆ చిన్న ఉద్యోగంలో నమ్మకంగా ఉండు, ఆ చిన్న సంపాదనలో నమ్మకంగా ఉండు, నిశ్చయముగా దేవుడు నిన్ను అత్యధికంగా దీవించబోతా ఉన్నాడు. ఎందుకు తెలుసా? మన దేవుడు దీవించేవాడు. ఎవరు చెప్పండి, ఎవరు చెప్పండి? దీవించే దేవుడు తప్ప శపించే దేవుడు మాత్రము కాదు. శపించే దేవుడు మాత్రం కాదు. దేవుడు ఎప్పుడు దీవించేవాడే. నువ్వు ఆరాధించే దేవుడు, సేవించే దేవుడు, ప్రార్థించే దేవుడు, వెంబడించే దేవుడు దీవించేవాడు. కనుక ఆయనతో నమ్మకంగా ఉండగలిగితే ఆయన దీవులన్నీ దేవుడు నీకు అనుగ్రహించును గాక. సమృద్ధైన ఆశీర్వాదముతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. నీ చేతి పనులను దేవుడు దీవించును గాక. అందరూ కూడా మోకరించి కండ్లు మూసుకుని, ప్రభువా ఈరోజు నువ్వు మాటిచ్చావు, మా చేతి పనులను దీవిస్తానని నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను నమ్ముతున్నాను ఆయన. ఈ రోజు నుంచి అబ్రహాము వలె నమ్మకంగా నేను వెంబడిస్తానయ్యా. అబ్రహాము వలె నీ మీద నమ్మిక ఉంచి బ్రతుకుతాను ప్రభువా, విశ్వాసం కలిగి బ్రతుకుతాను ప్రభువా. అయ్యా నమ్మకంగా నీ ఎడల ఉంటాను నాయన. అబ్రహామును దీవించినట్లుగా, అబ్రహామును ఆశీర్వదించినట్లుగా, ఇస్సాకు నూరంతలుగా దీవించినట్లుగా, అయ్యా నాయన మోసే చేతి కర్రను అద్భుతాలు చేసే కర్రగా మార్చినట్లుగా ఈరోజు నా చేతిలో ఏముందో, ఈరోజు నేను ఏమి కలిగి ఉన్నానో దాన్ని సమృద్ధిగా దీవించండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. దేవుడు నీ